హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే శారీని మనం ఎన్ని విధాలుగా ఫోల్డింగ్ చేసుకోవచ్చు అనేది కొన్ని ఐడియాస్ మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి సిల్క్ శారీస్ ఏమవుతాయంటే మీరు నార్మల్ అంటే మనం అందరూ మడత పెట్టే విధంగా మడత పెట్టినప్పుడు ఏమవుతుందంటే కింద శారీ తీసేటప్పుడు పై శారీస్ అన్నీ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం అనేది అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీకు కొన్ని టిప్స్ అలాగే ట్రిక్స్ అనేవి షేర్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే మీరు ఎన్ని శారీస్ ఒకదానిపైన ఒకటి పెట్టినా కూడా అవి పడకుండా ఉంటాయి. అట్ ది సేమ్ టైం మీకు కావాల్సిన శారీ మీకు ఎదురుగుండానే కనిపిస్తూ ఉంటుంది. సో లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తాను మీకు అర్థమయ్యే విధంగా. సో చూసేయండి. అయితే ఫస్ట్ అయితే రెగ్యులర్ శారీ ఫోల్డింగ్లోనే చిన్న మార్క్ చూపిస్తానండి. మనం మామూలుగా ఇలా మడత పెట్టేసిన తర్వాత ఇలా పెట్టేస్తూ ఉంటాం. చాలామంది ఇలాగే పెడుతూ ఉంటారు. బట్ దీనివల్ల ఏంటంటే ఇది సిల్క్ శారీ కాబట్టి ఓకే, బట్ ఒక్కొక్కసారి ఇక్కడ మనకి బార్డర్ వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఇటు సైడ్ ఎత్తైపోయి ఇటు సైడ్ పల్లం అయిపోయి జారిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా చిన్న మార్పు ఏంటంటే అండి, ఫోల్డింగ్ ఇక్కడ వరకు అయితే ఇదే ఇలా చేసిన తర్వాత మిడిల్కి తీసుకురండి. రెండు వైపులకు కూడా మిడిల్కి తీసుకొచ్చి దాని తర్వాత ఫోల్డ్ చేయండి ఈ విధంగా. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే రెండు సైడ్లుగా ఈవెన్గా ఉండి మీరు పెట్టిన ఎన్ని సారీస్ పెట్టినా కూడా అలానే ఉంటుంది. సో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రోలింగ్ మెథడ్ అండి. ఇది సిల్క్ సారీస్కి మీకు నలిగిపోతాయి అనేది ఏం ప్రాబ్లం ఉండదు. సేమ్ నార్మల్ మడతలాగే పెట్టేసి ఇక్కడ నేను ఏ విధంగా అయితే రోల్ చేశానో అదే విధంగా రోల్ చేసేసి లాస్ట్లో ఇక్కడ చూడండి రెండు వైపులో కూడా కలిసిన వైపుని దీన్ని ఇలా రివర్స్లో తిప్పేస్తే అంతే, అయిపోయిందండి. ఇదైతే అసలు మనకి చాలా ఎక్కువ శారీస్ ఉన్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మన ఇంట్లో కట్బోర్డ్స్ ఉంటాయి కదండి, అంటే ఏదైనా కొనుక్కున్నప్పుడు అలా వస్తూ ఉంటాయి కదా. సో వాటిలో మీరు ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే మీరు కొన్ని వందల శారీస్ కబోర్డ్లో పెట్టుకోవచ్చు. సో నేను మీకు ఒక చిన్న ఐడియా కోసం ఇక్కడ నేను కార్డ్బోర్డ్ చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్గా దీంట్లో నేను నిత్యవి పెట్టాను. నేను అన్ని వందల శారీస్ నా దగ్గర అయితే లేవండి. సో నాకు కబోర్డ్కి సరిపోతుంది, అందుకని నేను పెట్టుకోవట్లేదు. బట్ మీకు ఒక ఐడియా కోసం అని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట. సో ఇది సెకండ్ టిప్. నెక్స్ట్ నేను ఒక బాగా లైట్ వెయిట్ శారీ అండి, చాలా లైట్ వెయిట్ శారీ, అది ఒకటి తీసుకొని నార్మల్ ఫోల్డింగ్ లాగే చేసుకొని దానికి ఇంకొక మడత వేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయడమే మిడిల్ తీసుకొచ్చి. ఈ ఫోల్డింగ్ మనం ఎక్కువగా షాప్స్లో అలాంటి వాటిల్లో చూస్తూ ఉంటాము. సో వాళ్ళు ఇలా ఎక్కువ ఫోల్డ్ చేస్తారు కాబట్టి అన్ని వందల శారీస్ అయినా కూడా వాళ్ళు కబోర్డ్స్లో ఈజీగా పెట్టగలుగుతారు. చూసారు కదా, ఇంత లైట్ వెయిట్ శారీస్ ఉన్నప్పుడు మీరు ఇలా చేసుకోవచ్చు. అండ్ అలాగే పట్టు శారీస్ కూడా మీరు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు అండి. ఎందుకంటే పట్టు శారీస్ కూడా మనం ఎలా మడత పెడితే అలాగే ఉంటాయి, అటు ఇటు జరగవు కాబట్టి. అండ్ ఇలాంటి బాగా లైట్ వెయిట్ ఉన్న శారీస్ కూడా మీరు ఇలా ఫోల్డ్ చేయొచ్చు. వర్క్ శారీస్ అయితే మనం చేయలేము. అండ్ నేను పట్టు శారీస్ కూడా ఎలా చేయాలనేది ఒకసారి మీకు ఐడియా కోసం చూపిస్తాను. ఇదిగోండి, పట్టు శారీ తీసుకుని నేను మామూలు ఫోల్డింగ్కి ఇంకొక మడత ఎక్స్ట్రా వేసి రెండు వైపులా కూడా మిడిల్కి తీసుకొచ్చి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఫోల్డ్ చేసుకున్నాను. సో ఈ విధంగా మీరు పట్టు శారీస్ అన్నీ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చండి. పట్టులో కూడా వర్క్ ఉంటాయి, అవి కూడా మీరు ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. సో పట్టులో కూడా లైట్ వెయిట్ ఉంటాయి, అవి కూడా నేను ఇందాక ఆరెంజ్ కలర్ శారీ చూపించాను కదా, ఆ విధంగా మీరు బాగా చిన్న మడత కూడా వేసుకోవచ్చు. సో మీ శారీ వర్క్ అదేవిధంగా వెయిట్ని బట్టి మీరు ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. అది కాకుండా విత్ బ్లౌజ్ మీరు ఫోల్డ్ చేయాలనుకుంటే కనుక అది ఎలా అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ బటన్స్ ఓపెన్ చేసి దాని తర్వాత ఇక్కడ శారీ అనేది నేను ఇక్కడ మిడిల్లో పెట్టేస్తున్నాను. శారీకి మిడిల్లో బ్లౌజ్ అనేది పెట్టేశాను. పెట్టుకుని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేయడమే అండి. చాలా ఈజీ కదా. మీరు పట్టు శారీస్ లేదంటే ప్యాక్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ ఒక చోట ఇది ఒక చోట ఉండడం కోసం ఇలా మీరు ప్యాకింగ్ చేసుకునేటప్పుడు ఫోల్డ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.